తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వర్షాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సీజనల్ వ్యాధులతో ఎంజీఎం ఆసుపత్రికి రోగులు క్యూ కడుతున్నారు. రోగుల తాకిడికి అనుగుణంగా అధికారులు ఓపీ సెంటర్లను సైతం సిద్ధం చేశారు. ఈ సీజన్లో ప్రధానంగా జ్వరంతో కూడిన డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా వంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోగుల కోసం ఎంజీఎం ఆసుపత్రి యంత్రాంగం ఎలాంటి ఏర్పాట్లు సిద్ధం చేసింది వంటి వివరాలు అందించడానికి ఆర్ఎంఓ కృష్ణతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే వర్షాలు పడి ఇప్పటికే సీజనల్ వ్యాధులు అయితే ప్రబలుతున్నాయి. అటు చూసుకున్నట్లయితే తెలంగాణకు ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కువైన ఎంజీఎం ఆసుపత్రికి అయితే రోగులు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నారు. వీరికి మాత్రం ఇప్పటికే 6 కౌంటర్లు పెట్టి ఓపెన్ అయితే చేస్తున్నారు. 6 కౌంటర్లతో పాటు రోజు కూడా మనకు రోగులను పెరుగుతున్నారు. ఈ రోగులకు ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏం కథ అనే విషయం మనతో మాట్లాడేందుకు ఆర్ఎంఓ కృష్ణ ఉన్నారు. అతన్ని అడిగి చెప్పండి సార్, ఎంజీఎం ఆసుపత్రిలో రోగులు అయితే పెరుగుతున్నారు. ఇటు ఫీవర్ వార్డు కూడా ఫీవర్ కేసులు కూడా ఎక్కువ పెరుగుతున్నాయి. వారికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకున్నారు? ప్రస్తుతం కంటిన్యూస్గా వర్షాలు పడుతున్న కారణంగా కొంచెం ఆసుపత్రి పైన భారం పెరుగుతుంది. జ్వరం కేసులు ఎక్కువగానే వస్తున్నాయి, జ్వరము, డయేరియా కేసెస్. వాటి కోసం ముందస్తు చర్యలుగా సపరేట్గా ఓపీ క్లినిక్స్ రన్ చేస్తున్నాము. అండ్ ఒకటి 20 బెడెడ్ సపరేట్ వార్డ్ అరేంజ్ చేశాము పేషెంట్స్ని అడ్మిట్ చేసి ట్రీట్ చేయడం కోసము. అండ్ ఇన్వెస్టిగేషన్ కిట్స్ కూడా తెప్పించాము సపరేట్గా. అంటే గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి సార్? ఇప్పుడు ఫీవర్ కేసులు కానీ, డెంగ్యూ కేసులు కానీ, ఇది చూసుకుంటే మలేరియా, చికెన్ గునియా కేసులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏమైనా పెరిగాయా మన కేసులు ఏమన్నా? ఈసారి కొంచెం వర్షాలు ఎక్కువగా ఉన్నందున కేసెస్ కొంచెం ఎక్కువగానే తాకిడి ఉందండి. ఇక ఈ నెల గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ నెల ఇప్పటి వరకే 1247 ఫీవర్ కేసులు వచ్చాయి. దానిలో డెంగ్యూ కేసెస్ 40 ఉన్నాయి, మలేరియా 4 కేసెస్ ఉన్నాయి, డయేరియా కేసెస్ 26 ఉన్నాయి, నార్మల్ ఫీవర్ కేసెస్ 1200 వరకు వచ్చాయి. ఇతరత్ర జ్వరం కేసెస్ మనకు చూసుకున్నట్లయితే వరంగల్కి వచ్చేసి కాబట్టి పేషెంట్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే కొన్ని టెస్టులు అయితే కావడం లేవని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు రోగులు. వారికి ఏమైనా ఎలాంటి టెస్టులు లేవు? మనకు బయటికి ఎన్ని టెస్టులు వస్తున్నారు సార్? ప్రస్తుతం అయితే అన్ని టెస్ట్స్ చేయడానికి సంసిద్ధం చేస్తున్నామండి. డెంగ్యూ కిట్స్, ఎలిసా టెస్టు అండ్ సిబిపి మొదలగు కిట్స్ అయితే తెప్పించాము. ఇంకా కొన్ని ఆర్డర్ పెట్టాము, వస్తున్నాయి. 1 or 2 డేస్లో అవి కూడా అవైలబుల్ ఉంటాయి. ఎల్డిఎల్, ఆల్బమినా, మిగతా అన్ని టెస్టులు. అంటే మనం చూసుకున్నట్లయితే సార్, ఇప్పుడు మనం మందుల కొరత కూడా మన దగ్గర ఉంది. ఈ మందుల కొరతకు మీరు అంటే ఏమి మందులు లేవు, వారికి ఎన్ని పెట్టారా? మరి ఎందుకు కొరత వచ్చింది మనకు? మందులు సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుండే కొన్ని షార్టేజ్ ఉన్నాయండి. దానికోసం సపరేట్గా హెచ్డిఎస్ ఫండ్స్ నుండి అరేంజ్ చేస్తున్నాం మేము ఇప్పుడు ప్రజెంటు. ఇంకా కొన్ని పర్చేజ్ చేస్తున్నామండి. కొన్ని వస్తున్నాయి, ఆర్డర్ పెట్టాము ఆల్రెడీ. అంటే గతంలో చూసుకున్నట్టయితే మనకు రోగుల సంఖ్యలో పెరుగుతున్నారు సార్. ఈ రోగుల సంఖ్య అటు పెరగడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు మీరు? అంటే ప్రస్తుతము వర్షాలు కంటిన్యూస్గా పడడం వల్ల, నీటి నిల్వ వల్ల దోమలు పెరగడము, ఇంకొకటి పరిశుభ్రమైన నీరు తాగకపోవడము, ప్లస్ చుట్టుపక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడము, ఎక్కువ అయితే దోమల బారిన పడడం వల్లనే జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి. నార్మల్ సాధారణ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ కేసెస్ కూడా వీటి వల్లనే వస్తాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు డెంగ్యూ కేసులు కానీ మలేరియా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు డెంగ్యూ కేసులు వస్తే ఏంటంటే వాళ్ళకు బ్లడ్ అనేది కంపల్సరీ ఎక్కివాల్సి వస్తుంది సార్. బ్లడ్ నిల్వలు ఎలా ఉన్నాయి మన దగ్గర? బ్లడ్ నిల్వలు అయితే ప్లేట్లెట్స్ సపరేషన్ మిషన్ ఉందండి అవైలబుల్. ప్లేట్లెట్స్ అవైలబుల్ పెడుతున్నాము. డోనార్స్ కూడా ముందుకొచ్చి ఇస్తే బాగుంటుంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పుడు కేసులు అయితే పెరుగుతున్నాయి. ఇప్పుడు జ్వరం కేసులు కానీ, డెంగ్యూ కేసులు కానీ, మలేరియా, ఇటు చికెన్ గునియా కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఎంజీఎం ఆసుపత్రికి రోగులు వస్తూ ఉంటారు. వారికి ఏంటంటే పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకు మాత్రం అన్ని చర్యలు తీసుకుంటారనుకుంటున్నారు. ఇటు టెస్టులే కావచ్చు, మందులే కావచ్చు, లేదా బ్లడ్ శాంపిల్సే కావచ్చు, అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఏది ఉన్నా కానీ ఒకవేళ లేకపోయినా కానీ హెచ్డిఎస్ ఫండ్ నుంచి తెప్పించి
రోగులకు అందిస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వారి పరిశుభ్రత ఉంచుకొని వారు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఇప్పుడు అందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో చెప్తున్నారు. వాళ్ళు మాత్రం ఏదైతే ఉన్నదో వారు మాత్రం ఎప్పటికప్పుడు ఇంటి శుభ్రతతో పాటు నీటి లేకుండా చూసుకొని దోమలు కొట్టకుండా చూసుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. కెమెరామెన్ తేజతో అశోక్, స్వతంత్ర టీవీ, వరంగల్.